హాయ్ ఫ్రెండ్స్, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అశోక ఆన్లైన్ అకాడమీ. ఇవాళ గ్రూప్ 1 పాత గ్రూప్ 1ని రద్దు చేసి కొత్త గ్రూప్ 1 నోటిఫికేషన్ని ఇవాళ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జారీ చేసింది. పాత ఉన్నటువంటి బోర్డు రద్దయి కొత్త బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటిసారిగా అధికారికంగా వస్తున్నట్టు ఒక నోటిఫికేషన్ గ్రూప్ 1 నోటిఫికేషన్. మరి గ్రూప్ 1 నోటిఫికేషన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాథమిక అంశాల గురించి ఈ వీడియోలో చూసి ఒక ప్రయత్నం చేద్దాం సంపూర్ణంగా. ఎందుకంటే అది ఒక 52 పేజీలు ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ కాబట్టి సంపూర్ణంగా మళ్ళీ చదివి పూర్తి స్థాయిలో మళ్ళీ మీకు డీటెయిల్స్ అందజేస్తాను. చూడండి, ఇప్పటికే గ్రూప్ 1 2 సార్లు రద్దయిపోయింది. రద్దయినటువంటి దాంట్లో కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి టోటల్గా పూర్తి స్థాయిగా నోటిఫికేషన్ రద్దు చేసి కొత్తగా మళ్ళీ జారీ చేశారు. దీంట్లో ఉన్న ప్రాథమిక అంశాలు అనేవి చూస్తే గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ చేయబడింది. అయితే ఫిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది దాంట్లో వాళ్ళు పేర్కొన్న ప్రకారం మే లేదా జూన్ అని పేర్కొన్నారు. మే లేదా జూన్ అని పేర్కొన్నప్పటికీ మనకు మే 26వ తారీఖు నాడు మనకేముంది, సివిల్స్ అనే ఫిలిమ్స్ ఎగ్జామ్ ఉంది. మే 26వ తారీఖు నాడు గ్రూప్ 1 ఈ సివిల్స్ ఫిలిమ్స్ ఉంది కాబట్టి గ్రూప్ 1 ఫిలిమ్స్ మే 26 కంటే ముందు పెట్టడం చాలా కష్టం. అది అయిపోయిన తర్వాతనే పెట్టే అవకాశం ఉన్నది కాబట్టి మే నెలలో అవకాశాలు చాలా తక్కువ కనబడతా ఉన్నాయి. జూన్ నెలలో మ్యాక్సిమంగా గ్రూప్ 1 ఫిలిమ్స్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జూన్ మంత్లో గ్రూప్ 1 ఫిలిమ్స్ ఉండడానికి 90% అవకాశాలు ఎక్కువ ఉన్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. దాని తగ్గట్టుగా మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనేవి చేసుకోవాలా. ఇంకో అంశం ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ అనే ఒక అంశాన్ని కనుక చూస్తే 46 సంవత్సరాలు ఇచ్చారు. మామూలుగా 34 సంవత్సరాలు. గత గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఇచ్చింది. టీఆర్ఎస్ గవర్నమెంట్లో గందరగోళాల కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 2 ఏళ్ళు ఇచ్చింది. కాబట్టి ఎంత అయింది, ఇప్పుడు 46 సంవత్సరాలు అయింది. 46 ఇయర్స్. ఒక ప్రాథమికంగా ఏ అభ్యర్థి అయినా గ్రూప్ 1కి అప్లై చేసుకోవడానికి 46 సంవత్సరాలుగా ఏజ్ రిలాక్సేషన్ అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక రెండో అంశం, ఇక్కడ డిఎస్పి కానీ ఎక్సైజ్ కానీ ఈ ఉన్నటువంటి డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ ఎంత అంటే 35 సంవత్సరాలు 35 ఇయర్స్గా నిర్ణయించారు. వాస్తవంగా లాస్ట్ నోటిఫికేషన్లో 33 సంవత్సరాలు ఉండే, 3 సంవత్సరాలు పెంచిన తర్వాత 28, 3, 31, 2, 33 అయింది. మళ్ళీ ఇప్పుడు మళ్ళొక 2 సంవత్సరాలు ఇక్కడ యాడ్ చేసిన కారణంగా 35 సంవత్సరాలు అయింది. చాలామందికి మేము నష్టపోతున్నాం సార్ అనే కాన్సెప్ట్ ఇక్కడ వచ్చింది. కానీ వాస్తవానికి ఇక్కడ మీరు కనుక చూసే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఈ 2 ఏళ్ళు అనేది డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాలకు కూడా వర్తిస్తుంది. 35 ఇయర్స్ ఉంది. మళ్ళీ 35 తర్వాత మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ వస్తుంది. ఎవరికి వస్తుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ అంశాలు కూడా మొత్తం కూడా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మొత్తంగా ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా మొత్తంగా 5 ఇయర్స్ అనేది వర్తిస్తుంది. అంటే 35, 5, 40 సంవత్సరాల వరకు దాదాపు మనం ఏదో ఒక కేటగిరీలో ఉంటాం. మిగతా వాళ్ళకు 35. ఒకవేళ మీరు కనుక ఎంప్లాయ్మెంట్ యొక్క పిల్లలైతే గ్రూప్ 1 క్యాడర్ స్థాయిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యొక్క పిల్లలు అయినప్పుడు అప్పుడు మాత్రం మీకు 35 వస్తే దాదాపుగా మ్యాక్సిమంగా 40 సంవత్సరాలు అనేది వస్తుంది. కాబట్టి మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. 40 ఇయర్స్ వరకు ఉంటుంది. అలాగే ఎంప్లాయీస్ అయితే మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అదనంగా వస్తుంది. మళ్ళీ ఒక 5 ఏళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్స్ సర్వీస్ మెన్ లాంటి వాళ్ళకి మళ్ళీ ఒక 5 ఏళ్ళు వస్తుంది. అంటే 45 సంవత్సరాల వరకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఎవరు కూడా ఏజ్ గురించి చింతించాల్సిన పని లేదన్న అంశానికి అర్థం చేసుకోవచ్చు. నోటిఫికేషన్లో ఉన్నది క్లియర్గా బై పాయింట్ టు పాయింట్ చదువుకుంటా రేపు డీటెయిల్డ్గా
1 అవర్కు పైన మీకు గ్రూప్ 1 పైన క్లారిఫికేషన్ మొత్తంగా మీకు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఒక ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే ఇప్పుడు లేట్ నైట్లో వచ్చింది కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మొత్తంగా రేపు ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. అయితే ఇక్కడ మీరు ఒక కాన్సెప్ట్ కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేసినప్పుడు ఏజ్ గురించి ఎలాంటి ఇబ్బంది ఏం లేదు. రెండవది పోయినసారి అప్లై చేసుకున్న వాళ్ళకి నో ఫీ. కొత్తగా ఆస్పిరెంట్గా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే 200 రూపాయల ఫీ అనేది ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అన్ఎంప్లాయీస్ అయితే అది కూడా మనకు ఓన్లీ 200 రూపాయలు కూడా మాఫీ అనే అంశానికి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఓల్డ్ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళకు నో ఫీ ఉంటుంది. ఆరియంటల్ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉన్నారు. గతంలో వర్టికల్గా అమలు చేసి అన్ని రకాల ఎగ్జామ్ల యొక్క ఫలితాలు ఆగిపోయినాయి. సుప్రీంకోర్టు యొక్క తీర్పు యొక్క నేపథ్యంలో దానికి అనుగుణంగా ఆరియంటల్ అనే రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. మరి ఆరియంటల్ రిజర్వేషన్లలో ఏమొస్తాయి అన్నప్పుడు కనుక మీరు చూస్తే ఉమెన్ వస్తుంది, స్పోర్ట్స్ వస్తుంది, ఎక్స్ సర్వీస్ మెన్ వస్తుంది, దాంతోపాటుగా పిహెచ్ క్యాండిడేట్స్ కూడా వస్తాయి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ కూడా ఆరియంటల్లోనే వస్తారు. అయితే ఇక్కడ ఈ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ని ఆరియంటల్లో చూపెట్టకుండా వర్టికల్లో చూపెట్టారు. అది మళ్ళీ కోర్టుకు పోవడానికి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉన్నట్టు సమస్యలు గ్రూప్ 1లో ఎలాంటివి ఇబ్బందులు ఉన్నాయి, కోర్టు మెట్లెక్కడానికి అవకాశాలు ఏమున్నాయో కింద కామెంట్ పెట్టండి. ఆ కామెంట్ ఆధారంగా మనం ప్రభుత్వ దృష్టి తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పటికే కోర్టుల ద్వారా వివిధ రకాల అంశాలపైన ఎన్నో కేసులు పడి ఈ నోటిఫికేషన్ రద్దు అవుతున్నాయి. మళ్ళీ కోర్టుకు పోకుండా ఉండాలంటే ఏ అంశాలు ఉండాలి, ఇక్కడ ఏమేమి పాటించడం లేదో మీరు కింద కామెంట్ పెడితే ఆ కామెంట్ పెట్టిన అంశాలని మనము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక్కొక్కరికి అంశం తెలుసు, అన్ని అంశాలు నాకు తెలవాలని రూల్ ఏం లేదు. కొంతమంది ఇలా లా విద్యార్థులు ఉండవచ్చు, కొంతమంది అంశాలు వివిధ రకాల దీనిపైన సర్వే చేసిన వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇక్కడ కోర్టుకు పోవడానికి ఏ అంశాలు ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కింద కామెంట్ రూపంలో మీరు పెట్టండి. పెడితే అవి మనం ప్రభుత్వం దృష్టి, ఎందుకంటే ఇవ్వాలనే నోటిఫికేషన్ వచ్చింది. ఒకవేళ చేంజెస్ కనుక ఉంటే మళ్ళీ మరి రిప్రజెంటేషన్ ఇస్తే వెబ్ నోట్ ఇచ్చి దాన్ని మార్చుకోవడానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యల గురించి ఒకసారి మీరు చూసే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్గా గుర్తుపెట్టుకోండి. మనకి ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన ఒక కాన్సెప్ట్ కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే 1 సెకండ్. ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయంటే 23వ తారీఖు నుంచి, ఇవాళ 19 తారీఖు, 23వ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లికేషన్ తీసుకుంటున్నారు. ఎప్పటి వరకు ఉంటుంది అంటే 14వ తారీఖు, వచ్చే నెల మార్చి 14వ తారీఖు వరకు అప్లికేషన్స్ అనేవి తీసుకుంటున్నారు. అంశాన్ని ఇక్కడ మీరు పరిశీలన చేసుకోవచ్చు. తర్వాత 8 ఆప్షన్ కూడా మళ్ళీ ఇచ్చారు. 23 అంటే ఇది అప్లికేషన్ ముగిసిన తర్వాత 10 రోజుల తర్వాత 8 ఆప్షన్ ఇస్తూ ఉన్నారు. 8 ఆప్షన్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ ప్రిలిమినరీ టెస్ట్ ఎప్పుడు ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్లో ఎప్పుడు ఉంటుంది అంటే మే ఆర్ జూన్ ఇచ్చారు. ఇప్పుడే మేము చెప్పాము. ఇక్కడ సివిల్స్ అనే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉన్నది కాబట్టి మేలో పెట్టడానికి అవకాశాలు ఏమాత్రం ఉండకపోవచ్చు. కాబట్టి జూన్లో పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జూన్కి అనుగుణంగా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవచ్చు. షెడ్యూల్ ఆఫ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ అని ఇచ్చారు. కాబట్టి ఫిలిమ్స్ ఎగ్జామ్ పెట్టిన 3 నెలల తర్వాత ఎప్పుడైనా పెట్టుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ ఇచ్చారు కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రిపరేషన్ అనేదాన్ని కొనసాగించే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ప్రాథమిక సమాచారంగా మీరు ఉన్నటువంటి అంశాన్ని చూడవచ్చు. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాల అంశాలు ఉన్నాయి. మొత్తంగా 563 పోస్టులు, 563 పోస్టులు ఉంటే ఇక్కడ 45 పోస్టులు డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నాయి. ఆర్డీఓ పోస్టులు 45 ఉన్నాయి. అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఏమిటంటే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, డిఎస్పీ ఉద్యోగాలు ఉన్నాయి. డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాలు ఉన్నాయి. 115 పోస్టులు ఉన్నాయి. దీనిపైన స్పెషల్గా రేపు ఒక వీడియో చేస్తాం. ఎందుకంటే భారతదేశంలో 7 రాష్ట్రాలలో, తమిళనాడులో కానీ, ఉత్తరప్రదేశ్లో కానీ, జార్ఖండ్లో కానీ, బహుశా ఒరిస్సా అనుకుంటా, 7 రాష్ట్రాలలో డ్రెస్ కోడ్కు కానీ మిగతా ఉద్యోగాలకు ఎలాంటి ఏజ్ లిమిట్ లేకుండా సేమ్ ఏజ్ లిమిట్తో ఇచ్చారు. కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఏజ్ లిమిట్ పెట్టారు. అసలు వాస్తవంగా ఏజ్ లిమిట్ పెట్టాల్సిన అంశం లేదు డిఎస్పీకి. ఎందుకంటే డిఎస్పీ అనేవాడు రోడ్డు మీద డ్యూటీ చేయడు. ఇది అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీ.
ఒక అడ్మినిస్ట్రేటివ్ డ్యూటీలో ఉన్నటువంటి ఒక డిఎస్పి రోడ్డు మీద పనిచేసిన అవకాశం లేదు. కాబట్టి 46 సంవత్సరాలు అన్ని ఉద్యోగాలతో పాటు ఏ విధంగా డ్రెస్ కోడ్ కూడా అదే విధంగా ఇవ్వాలన్న ఒక డిమాండ్ని మనం ముందు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేద్దాం. ఇది మనం తీసుకుపోయేది కాదు, 7 రాష్ట్రాలలో ఉంది. పూర్తి స్థాయిలో రేపు మీకు ఒక వీడియో కూడా చేస్తాను. ఎందుకంటే 7 రాష్ట్రాలు అదేవిధంగా అమలు చేస్తున్నారు. అంటే డ్రెస్ కోడ్ ఉన్న ఉద్యోగాలకు మిగతా 1846 ఉంది, ఇది కూడా 1846 ఉండాలి, ఇది కూడా 1846 ఉండాలి, అన్నీ సేమ్ ఉండాలి. కానీ 2135 ఎందుకు పెట్టారని ఒక కాన్సెప్ట్ పైన రేపు మనం ఒక దానిపైన చర్చ పెట్టే ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మనం డిమాండ్ చేయట్లేదు, మిగతా రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఉన్న అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. మొత్తంగా 563 పోస్టులు ఉన్నాయి. దాంతో అత్యంత ఎక్కువ పోస్టులు మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ పోస్టులు 140 పోస్టులు ఉన్నాయి. 563 పోస్టులు అందరి దగ్గర మీకు నోటిఫికేషన్ అనేది వాట్సాప్లలో వచ్చింది కాబట్టి ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు. ఇంకేమైనా లీగల్ కాంప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అన్న అంశాన్ని కనుక మనం చూసే ఒక ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ ఇంకో అంశం మీరు పరిగణించే అంశం ఏంటంటే ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ లేదా ఆన్లైన్లో ఎట్లనే మేము పెడతామని చెప్తున్నారు. దాదాపుగా పోయినసారే 3,80,000 అప్లికేషన్లు వచ్చినాయి. కాబట్టి ఏ విధంగా అయితే సెంట్రల్ జాబ్లో సంబంధించి రైల్వే రిక్రూట్మెంట్ కానీ లేదా ఎస్ఎస్సి అయితే ఏ విధంగా అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ పెడుతున్నారో షిఫ్ట్ బై షిఫ్ట్ ఆ విధంగా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ యొక్క అప్లికేషన్లో మన యొక్క నోటిఫికేషన్లో వివరాలు అనేవి కనబడతా ఉన్నాయి. ఆఫ్లైన్ లేదా ఆన్లైన్ రెండిట్లో ఉంటాయని చెప్తా ఉన్నారు. మరొక అంశం ఏంటంటే 6 పేపర్లలో ఎలాంటి తేడాలు లేవు, 900 మార్కులు ఉన్నాయి, ఇంటర్వ్యూ కూడా లేదు, సేమ్ సిలబస్, సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్. ఎందుకంటే 2014లో సిలబస్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఎలాంటి ఎగ్జామ్ పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు మధ్యలో మళ్ళీ సిలబస్ ముట్టుకుంటే ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటర్వ్యూలు ఉంటే కూడా అది అక్రమాలకు దారి తీయడానికి అవకాశాలు ఉన్నాయి. నిన్న ఒక నల్గొండ జిల్లాలో ఒక దేనికి రేషన్ షాప్ ఉద్యోగానికి ఇంటర్వ్యూ పెడితే ఎంఏ చేసిన వాడికి 0 మార్కులు వేశారు, 10th క్లాస్ పాస్ అయిన వాడికి ఏమో 20 మార్కులు వేశారు. ఇలాంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇంటర్వ్యూ ద్వారా జరిగి అవ్వడానికి అవకాశం ఉన్నాయి. కాబట్టి అవి లేకుండా ఇంటర్వ్యూ లేకుండా ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి మిగతా అంశాల గురించి, లీగల్ కాంప్లికేషన్ గురించి, సిలబస్ గురించి తర్వాత నోటిఫికేషన్లో మనం తర్వాత వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఎవరెవరికి ఉన్న ఒక అంశాన్ని ఇక్కడ మీరు చూస్తే 5 సంవత్సరాల పాటు మామూలు ఎవరికి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా 5 సంవత్సరాలు ఇస్తున్నారు. అంటే ఎంత వస్తే మనకు 46 + 5 ఎంత 51 సంవత్సరం వస్తుంది. ఆల్లోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ అనుకో మళ్ళీ ఒక 5 ఏళ్ళు ఉంటుంది. అంటే ఎంత 56 సంవత్సరాల వరకు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యి ఉండి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ పరిధిలో కనుక ఉంటే 56 సంవత్సరాల వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఎక్స్ సర్వీస్ మనకు 3 ఏళ్ళు వస్తుంది. 46 + 3 49 సంవత్సరాలు ఉంటాయి. మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ కనుక ఉంటే 5 సంవత్సరాలు వస్తే 54 సంవత్సరాల వరకు ఉంటే ఎక్స్ సర్వీస్ మన పరిధిలోకి వస్తుంది. ఇక ఎన్సీసీ లాంటిది కూడా 3 సంవత్సరాలు అనే దానికి మనకి ఇస్తున్నారు, అది కూడా 54 వరకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాలు వస్తుంది. కాబట్టి 56 46 అందరికీ కామన్గా ఎక్కువ మందికి 90% మందికి 95% మెంబర్స్కి 95% మందికి ఎంత ఏజ్ ఉందంటే మనకి 51 ఇయర్స్ ఉందన్న అంశాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అక్కడ డ్రెస్ కోడ్ ఉన్న ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలన్నిటి కూడా ఆ విధంగా గుర్తిస్తుంది. ఇక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అయితే 46 + 10 56. మీరు కనుక ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పరిధిలో ఉంటే మళ్ళీ ఒక 5 ఏళ్ళు 61 సంవత్సరం. రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు. రిటైర్మెంట్ వయసు 60 ఏళ్ళు అయితే 61 ఏళ్ళ దాకా రాసుకోవచ్చు. చూడండి ఎంత ఈజీ ఆఫ్ కాన్సెప్ట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏజ్ గురించి ఎవ్వరు కూడా ఇక్కడ టెన్షన్ పడాల్సిన పని లేదన్న అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి సిలబస్లో ఎలాంటి చేంజెస్ కానీ ఏమి కానీ లేని అంశాన్ని చూసుకోండి. ఫిలిమ్స్ అనేది ఆన్లైన్లో ఆఫ్లైన్లో పెట్టడానికి అవకాశం ఉన్న అంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు మనకు ఫిలిమ్స్ అనేది చాలా కష్టంగా మారుతుంది. ఎందుకు కష్టంగా మారుతుంది ఫిలిమ్స్ అంటే ఒకసారి కనుక మీరు చూసే ఒక ప్రయత్నం చేస్తే ఆల్రెడీ చాలామంది ఎస్ఐ రాశారు, పీసీ రాశారు, వీళ్ళందరూ ప్రిపరేషన్ పూర్తయింది, వీళ్ళందరూ ఎగ్జామ్ రాస్తారు. ఎక్కడ గ్రూప్ 1 ఎగ్జామ్కి అప్లై చేస్తారు.
కానీ దీంట్లో ఎక్కువ మంది 1 or 2% కంటే ఎక్కువ మంది మెయిన్స్ చదవరు కానీ ఫిలిమ్స్ రాస్తారు. ఎందుకంటే వాళ్ళకు సంతోషం, గ్రూప్ 1 ఫిలిమ్స్ రాయడం, గ్రూప్ 1 ఎగ్జామ్ రాయడం వాళ్ళకు సంతోషం కాబట్టి 1 or 2% మాత్రమే మెయిన్స్ రాస్తారు, కానీ అందరూ ఫిలిమ్స్ రాస్తారు. ఫిలిమ్స్లో అందరికీ మార్కులు వస్తాయి కాబట్టి కాంపిటీషన్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే 2 సంవత్సరాలుగా గ్రూప్ 2 ఎగ్జామ్ అనే దానికి ప్రిపేర్ అవుతున్నారు, వీళ్ళందరూ కూడా పోటీకి వస్తారు. ఈ గ్రూప్ 2లోకి వెళ్ళి ప్రిపరేషన్ వాళ్ళు 5% మంది వస్తారు, 5% మెంబర్స్ వస్తారు. కానీ వీళ్ళు కూడా అందరూ గ్రూప్ 2 వాళ్ళు ఫిలిమ్స్ రాస్తారు, మెయిన్స్ రాయరు. కాబట్టి ఫిలిమ్స్ అనే దానికి చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పోటీ పరీక్షల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈసారి గ్రూప్ 1 ఫిలిమ్స్ రాస్తారు. మెయిన్స్కి అందరు ప్రిపేర్ గారు, కొంతమంది మాత్రమే. నాకు తెలిసి మెయిన్స్లో బీ సీరియస్ ఆస్పిరెంట్స్ ఎంతమంది ఉంటారంటే 5,000 మంది ఉంటే ఎక్కువ. 5,000 మంది ఉంటే చాలా గగనమే. సీరియస్ ఆస్పిరెంట్ నాకు ఉద్యోగం కావాలని ప్రిపేర్ అయ్యే వాళ్ళు 5,000 మంది కంటే ఎక్కువ ఉండరు. కానీ గమ్మత్ ఏంటంటే ఈ 5,000 మందికి ఫిలిమ్స్ పాస్ కావడం కష్టం. ఎందుకంటే గ్రూప్ 2 వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు, SIPC ఎగ్జామ్ ఆల్రెడీ అయిపోయింది, గురుకుల ఎగ్జామ్ ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణలో పోటీ పరీక్షలు ఉన్న ప్రతి ఒక్కరు ప్రిపరేషన్లో ఉన్నారు. కాబట్టి ఫిలిమ్స్ చాలా టఫ్గా ఉంటుంది. కాబట్టి ఫిలిమ్స్ పైనే ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సిన అంశం ఉంది. ఆ నేపథ్యంలో మన అకాడమీ ద్వారా ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. భారీగా ఫీజులు ఏం పెట్టడం లేదు. మామూలుగా ఫిలిమ్స్ అనే కోర్సు మన దగ్గర 2,500 రూపాయలు ఉంటుంది. మామూలుగా అంటే మాకు సంబంధం లేకుండా రికార్డెడ్ వీడియోస్ ఇస్తాము, క్లాస్ వినాల, మీరు ఎగ్జామ్ ప్రిపేర్ కావచ్చు. లేదు మాకు భయం ఉంది, ఎట్లా ప్రిపేర్ కావడో తెలియట్లేదు, ఏ సబ్జెక్టులకి వెళ్ళి ఎక్కడ మార్కులు వస్తారో తెలియడం లేదు, ఉన్నటువంటి 13 కాన్సెప్ట్ల పైన మాకు అవగాహన కావాలి అన్న నేపథ్యం ఉన్న వాళ్ళకి ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనే పేరుతోని ఒక 5,000 రూపీస్తోని మనం ఒక 3-4 డేస్లో 3-4 రోజులలో మనం ఒక ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఈ బ్యాచ్ ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ రికార్డెడ్లో ఉన్నటువంటి వీడియోలు మొత్తం ఇస్తాం, అవి మీరు చదువుకోవాలి. మేము అదనంగా ప్రతిరోజు 2 గంటల పాటు సాయంత్రం పూట 6 to 8, 6 గంటల నుంచి 8 గంటలు, లేదా 7 to 9, ఈవినింగ్ 6 to 8 కానీ లేదా 7 to 9 కానీ రోజు లైవ్ క్లాసు పెడతాం. ఆన్లైన్లోనే లైవ్ క్లాస్ పెడతాం. ఈ లైవ్ క్లాసులో కనుక మీరు 2 గంటల పాటు మాతో పాటు ఉంటే ఏ సబ్జెక్టులకి వెళ్ళి ఎన్ని మార్కులు వస్తున్నాయి, ఏ సబ్జెక్టులు ఎలాంటి క్వశ్చన్లు వస్తున్నాయి, బేసిక్స్ ఏంటి, కాన్సెప్ట్ ఏంది, జియోగ్రఫీలో ఎలాంటి క్వశ్చన్లు పడుతున్నాయి, ఏ టాపిక్లు ఇంపార్టెంట్, ఒక్కొక్క టాపిక్ పైన కొన్ని క్వశ్చన్లు తీసుకొని ఎక్స్ప్లెయిన్ ఇస్తాం. మీరు ఎక్కడెక్కడ ఫోకస్ చేయాలో చెప్తాం. మొత్తంగా గ్రూప్ 1 అనే దాంట్లో భయం ఉన్న వాళ్ళే, భయం లేదు నేను ఈజీగా క్వాలిఫై అవుతుంటే మీకు కోచింగ్ అవసరం లేదు. ఓన్గా చదువుకొని ప్రిపేర్ అవుతా ఉన్న వాళ్ళు కూడా కోచింగ్ అవసరం లేదు. భయం ఉన్న వాళ్ళు, నేను కంపల్సరీగా గ్రూప్ 1 మెయిన్స్ రాస్తున్నా అనుకున్న వాళ్ళు, భయం ఉన్న వాళ్ళు మాత్రమే ఇంటెన్సివ్ బ్యాచ్లోకి వచ్చే ప్రయత్నం చేయండి. భయం లేదు, గత 2 సార్లు నేను ఈజీగా క్వాలిఫై అయినా, నాకు ఇబ్బంది ఏం లేదు అనుకుంటే మన కోచింగ్ అవసరం లేదు. ముందే చెప్తా ఉన్నా. ఎందుకంటే అశోక్ సార్ ఏంటంటే యాక్చువల్గా రియాలిటీగా వాస్తవికంగా ఉండేటువంటి వ్యక్తిని, నా సబ్జెక్టు నచ్చితేనే జాయిన్ కావని చెప్పే వ్యక్తిని, ఊకుకు అడ్వర్టైజ్మెంట్ చేసే వ్యక్తిని కాదు. నా దగ్గర సబ్జెక్ట్ ఉంటే దోలాడుకుంటే నా దగ్గరికే వస్తారు అన్నట్టు కాన్సెప్ట్తో చెప్తా ఉన్నాను. దీంట్లో మన దగ్గర ఉన్న అందరి ఫ్యాకల్టీల చేత సాయంత్రం ఎక్కువ క్లాసెస్, నేను దాదాపుగా కొన్ని ఎక్కువ క్లాస్ తీసుకుంటాను. కాబట్టి ఈవినింగ్ పూట కరెంట్ అఫైర్స్లో ఏం చదవాలి, అంతర్జాతీయ అంశాలు చూడాలన్నా, జాతీయ అంశాలు వస్తున్నాయా లేదా లోకల్ అంశాలు వస్తున్నాయా, ఎక్కడెక్కడ చూడాలా, టీఆర్ఎస్ గవర్నమెంట్లో పథకాలు చదవాలన్నా వద్దా, కాంగ్రెస్ గవర్నమెంట్ మారింది ఏం చదవాలా, లాంటి అంశాలపైన, తెలంగాణ హిస్టరీలో కల్చర్ మీద ఫోకస్ చేయాలన్నా, పొలిటికల్ హిస్టరీ చదవాలన్నా, ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్లు వస్తున్నాయి నేపథ్యంలో గైడెన్స్ ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఉన్నటువంటి వీడియోస్ మొత్తం కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, అవన్నీ ఇస్తాం. మారుతున్నటువంటి అంశాలు మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు డౌట్ ఉన్నటువంటి ఏరియాలు, ఎక్కువ మంది ఏంటంటే గ్రూప్ 1 ఫిలిమ్స్లో మనం ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏమిటంటే, ఒకటి కరెంట్ అఫైర్స్, రెండవది ఆర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్ లేదు,
మూడోది ఎస్ఎన్టీ. ఈ మూడు ప్రతి అభ్యర్థిని ఇబ్బంది పెడతాయి. ఈ మూడు అంశాలే. కరెంట్ అఫైర్స్ దాదాపుగా 20+, ఆర్థమెటిక్ రీజనింగ్ 20+, సైన్స్ అండ్ టెక్ 20+. ఈ మూడిట్లోకి వెళ్ళి 70 మార్కులు వస్తాయి, మ్యాక్సిమం 60 వస్తాయి. ఇక్కడ కనుక మీరు ఒక 35 to 40 మార్క్స్ తెచ్చుకోగలిగితే, ఎందుకంటే మన ఫిలిమ్స్ కట్ ఆఫ్ టార్గెట్ 90 మార్కులు పెట్టుకోండి. ఎప్పుడైనా 72, 73, 74, 76, 80 మార్కుల వరకు కట్ ఆఫ్ అవుతున్నాయి. మనం ఒక టార్గెట్ ఇంకో 10 మార్కులు పెట్టుకుందాం, లేదా 15 మార్కులు పెట్టుకుందాం. 90 నుంచి 95 మార్కుల టార్గెట్తో మనం ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే ప్రిలిమ్స్ అనే దాన్ని ప్రిపరేషన్ కావచ్చు. కాబట్టి ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపరేషన్లో సీరియస్గా ఉన్న వాళ్ళు పెద్దగా ఫిలిమ్స్ అనే దానికి ఇబ్బంది ఏముండదు. కానీ వాళ్ళు మెయిన్స్ రాయరు. కాబట్టి మెయిన్స్ని ఓన్లీ గ్రూప్ 1 ఫోకస్ చేసేటువంటి ఎంప్లాయీస్. గ్రూప్ 1 ఎవరు రాస్తారు అంటే ఆల్రెడీ ఎంప్లాయీగా ఉన్న వాళ్ళే ఎక్కువ మంది రాస్తారు. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా గ్రూప్ 1 వైపు రావాలంటే భయపడతారు. ఎందుకంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నీ దగ్గర ఎంత సబ్జెక్ట్ ఉన్నా, నీ యొక్క ప్రజెంటేషన్ కనుక బాగలేదనుకో, యు ఆర్ ద ఫెయిల్యూర్. ప్రజెంటేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సగం నాలెడ్జ్తో గ్రూప్ 1 కొట్టడానికి అవకాశం ఉన్న సందర్భం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ప్రజెంటేషన్ బాగుండాలా. కాబట్టి ఎక్కువ మంది ఎంప్లాయీస్ ప్రిపేర్ అవుతారు. ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఫిలిమ్స్ పైన కొంత కష్టసాధ్యంగా ఉంటుంది. అలాంటి వాళ్ళ కోసం మనం ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఈవినింగ్ 7 to 9 లైవ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ ఉన్న వీడియోలు మొత్తం దాంట్లో అప్లోడ్ చేస్తాం. డైలీ 2 గంటలు ఉన్న వీడియోస్ పైన, కరెంట్ అఫైర్స్ పైన, అర్థమైంది, ఈ మూడింటి పైన బాగా ఫోకస్ చేస్తాం. ఈ మూడింటి పైన బాగా ఫోకస్ చేస్తూ మిగతా అంశాలపైన రోజు 2 గంటల పాటు, ఇది దాదాపుగా అంటే మార్చ్, ఏప్రిల్, మే, అంటే మే 15 వరకు ఈ క్లాస్ అనేవి క్లోజ్ అవుతాయి. అంటే ఒక 70 రోజుల పాటు, అంటే 100 నుంచి ఒక 140 గంటల పాటు మీకు ఒక గైడెన్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అనే దాన్ని ఏర్పాటు చేస్తాం. కానీ దీంట్లో కనుక జాయిన్ అయితే దాదాపు మ్యాక్సిమం క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రోజు మిమ్మల్ని చదివిస్తాం అన్నట్టు. అంటే రోజు లైవ్లో ఉన్న కారణంగా ఏంటంటే మన ఇంటెన్సివ్ అనేది పెరుగుతుంది. ఎక్కడెక్కడ మన లోపాలు ఉన్నాయో అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ప్రీవియస్ పేపర్ అనాలిసిస్ చేస్తూ, కొన్ని మోడల్ టెస్ట్లు, మోడల్ క్వశ్చన్స్ కనుక ఇస్తూ, మీ చేత చెప్పిస్తూ, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని ఒక 5,000 రూపీస్తో మనం స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మిగతా వాళ్ళకు ఒక్కొక్క సబ్జెక్టుకి 9,000, 10,000 రూపాయలు వసూలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మనం మొత్తం ఫిలిమ్స్గా అందరికీ అందుబాటులో ఉండగా 5,000 రూపీస్తోనే మనం ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని ఏర్పాటు చేసిన అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనకు బేసిక్ కాన్సెప్ట్ కాబట్టి ఏజ్ రిలాక్స్ నుంచి ఒరిగాల్సిన పనేం లేదు. డిఎస్పి అనే దానికి 35 ఏళ్ళ వరకు డ్రెస్ కోడ్ ఉన్న వాడికి 35 ఏళ్ళ ఉన్న అంశాన్ని ఇక్కడ మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మిగతా వాళ్ళకు 46 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఆర్జెంటల్ అనేది ఉపయోగిస్తున్నారు. మిగతా అంశాల గురించి, లీగల్ పాయింట్ల గురించి, ఇబ్బందులు తలెత్తే అంశాల గురించి, నోటిఫికేషన్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నిటిపైన ఇన్డెప్త్ ఆఫ్ నాలెడ్జ్తో మరొక వీడియో చేస్తాను. దీనిపైన డిస్కషన్ కూడా పెడతాను. కొంతమంది ఏమంటారంటే ఇది కోర్టు పోవడానికి కూడా కొన్ని అంశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్ ఆర్జెంటల్లో చూపెట్టాలా, అది ఉన్నటువంటి నియమం. కానీ దీన్ని వర్టికల్లో చూపెట్టారు. ముందే ఇక్కడ రిజర్వ్ పాయింట్లు అనేవి ఇస్తూ ఉండి అది కరెక్ట్ కాదని చెప్తున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే రెండో అంశంగా ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు డిఎస్పి ఉద్యోగం, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, అదేవిధంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫ్ సర్వీస్ సంబంధించినటువంటి ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంబంధించిన ఒక 30 పోస్టులు. అంటే ఇక్కడ 115, అలాగే జైలు సూపరింటెండెంట్ 5 పోస్టులు ఉన్నాయి. అదే మాదిరిగా ఎక్సైజ్ సూపరింటెండెంట్ 30 పోస్టులు ఉన్నాయి. 35, 15 అంటే ఒక 150 పోస్టులు. మొత్తంగా 563 ఉద్యోగాలలో డ్రెస్ కోడ్ ఉన్నటువంటి ఉద్యోగాల సంఖ్య 150 ఉద్యోగాలు ఉన్నాయండి. డ్రెస్ కోడ్ ఉన్న ఉద్యోగాలు 150 ఉద్యోగాలు ఉన్నాయి. వాటి ఏజ్ రిలాక్సేషన్ 35 సంవత్సరాలు ఇచ్చారు. కాబట్టి ఎస్సీ ఎస్టీ అనే వాళ్లకు మరొక 5 సంవత్సరాలు వస్తుంది.
కాబట్టి 40 సంవత్సరాల వరకు మన డ్రెస్ కోడ్తో ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మరొక 5 ఇయర్స్ ఉంటుంది. 45 సంవత్సరాల వరకు మనకున్న అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఉన్నటువంటి కాన్సెప్ట్. మిగతా అన్నిటి కూడా 1846 వీటికతో 2146 అంశాన్ని చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఇంకా లీగల్ పాయింట్స్, సిలబస్, అవుట్ ప్రిపరేషన్ ప్లాన్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా మన యూట్యూబ్లో కొన్ని వీడియోస్ ఇస్తాం. కాబట్టి ఇంటెన్సివ్ బ్యాచ్ అనే దాన్ని భయం ఉన్న వాళ్ళు, మేము క్వాలిఫై అవుతామో కామో అన్నటువంటి ఒక అపనమ్మకం ఉన్న వాళ్ళకి మనకు అకాడమీ అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను ఉంటాను, మనతో పాటు అవినాష్ సార్ ఉంటారు, మన కరెంట్ అఫైర్స్ భిక్షపత్ సార్ ఉంటారు, ఇసాక్ సార్ ఆర్థమెటిక్ రీజన్ సంబంధించి ఇసాక్ సార్ ఉంటారు. కాబట్టి ప్రతి సబ్జెక్టు పైన, పాలిటీ పైన మనకు నరేష్ సార్ ఉంటారు. కాబట్టి ఈవినింగ్ పూట డైలీ ఒక 2 గంటల పాటు క్లాస్ తీసుకొని మీకు గైడెన్స్ ప్రోగ్రామ్ అనే దాన్ని మనం ఇస్తున్న అంశాలు ఇక్కడ అర్థం చేసుకుని ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశాలు. పూర్తి స్థాయిలో రేపు మనం ఒక నోటిఫికేషన్ పైన సమగ్రమైన విశ్లేషణ రేపటి వీడియోలో చూసే ఒక ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.